పెద్ద నోట్ల రద్దు ప్రభావం రాష్ట్ర ఖజానాపై ఎలా ఉంటుందనే అంశంపై ప్రభుత్వ వర్గాల్లో పెద్ద చర్చే నడిచింది. రాబడిపై తాత్కాలిక ప్రభావం చూపినా భవిష్యత్తులో ఆశాజనకమని అంచనాకొచ్చారు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న పెద్ద నోట్ల మార్పిడిపై ప్రజల్లో నెలకొన్న ఆందోళనను తొలగించేందుకు బ్యాంకులతో చర్చలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థిరాస్తి వ్యాపారంపై నోట్ల రద్దు ఎలాంటి ప్రభావం చూపిందన్న అంశంపై చర్చించింది. చిరు వ్యాపారాలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం బాగా కనిపించింది. బుధవారం క్రయ విక్రయాలు బాగా తగ్గినట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. పెద్ద నోట్లు ఏ విధంగా మార్చుకోవాలనే అంశంపైనే సమస్త వ్యవస్థలు దృష్టి సారించినందున వాణిజ్య కార్యక్రమాలు సాగలేదు. ఈ తరహా పరిస్థితి కొంతకాలం ఉండనున్నందున పన్ను రాబడి తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. పెళ్లిళ్ల సీజన్ ఉన్నందున కొనుగోళ్లు ఊపందుకుంటాయని, అవన్నీ ఆన్లైన్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, చెక్కుల రూపాల్లో చేయక తప్పదని, వాటన్నింటిపై పన్నులు ఆలస్యంగానైనా ఖజానాకు చేరతాయని అంచనాకు వచ్చారు. రిజిస్ట్రేషన్ ఆదాయంపై పడే ప్రభావం ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ఆదాయంపై దీని ప్రభావం లేదని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. పెద్ద నోట్ల రద్దు స్థిరాస్తి వ్యాపారంపై తీవ్ర ప్రభావమే చూపుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా భూముల కొనుగోళ్లు, ప్లాట్ల అమ్మకాలు మందగిస్తాయని భావిస్తోంది. ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల కంటే ఎక్కువ మొత్తమే ఈ రంగంలో ప్రస్తుతం చెలామణి అవుతోంది. రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ ప్రకారం గణించే దానికంటే 4 రెట్లు ఎక్కువగా స్థిరాస్తి వ్యాపారం జరుగుతోంది. ఈ రంగంలో దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు అంచనా. ఈ మొత్తంలో రిజిస్ట్రేషన్ విలువగా చూపేది 25% లోపే. పట్టణ ప్రాంతాల్లో ఏటా, గ్రామీణ ప్రాంతాల్లో 2 ఏళ్లకోసారి మార్కెట్ విలువను సవరించేటప్పుడు అధ్యయనం చేసి 75% విలువగా ప్రకటిస్తారు. ఈ రంగంలో లెక్కల్లో చూపించిన మొత్తాలు ఎక్కువగా ఉంటాయని భవన నిర్మాణదారులు అంటున్నారు. అందువల్ల పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని, నిర్మాణ రంగంతో ముడిపడ్డ వ్యాపారాల్లో చాలా వరకు జీరో వ్యాపారం కొనసాగుతుందని చెబుతున్నారు. పెద్ద నోట్ల మార్పిడి విషయంలో ప్రజల్లో నెలకొన్న ఆందోళనపై బ్యాంకర్లతో ప్రభుత్వం చర్చించనుంది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ సమావేశం నిర్వహించనున్నారు.